డైరెక్షన్ నరేష్ గారు ఆ కొత్త డెబ్యూ హీరోయిన్, కానీ మంచి కాస్టింగ్. కోట గారు అండ్ బ్రహ్మానందం గారు అండ్ సూర్యకాంతం గారు అన్నిటికీ మించి అసలు అంత మంచి ఆర్టిస్టులతో వర్క్ చేయడం చాలా మంచి విషయం కదా. సో ఓవరాల్ గా సినిమా చాలా బాగుంటుంది. అంటే ఎవరికి వాళ్ళే యాక్టింగ్ చాలా బాగా చేస్తారు అందులో. బికాస్ ఆఫ్ డైరెక్టర్ శ్రీలక్ష్మి గారి ఫన్నీ అంటే మొత్తం అంతా చాలా ఆ కామెడీ టైమింగ్ అంతా బాగుంటుంది. మా కాలేజ్ మేట్ సుబ్రహ్మణ్యం కూడా ఉన్నాడు దాంట్లో. సుబ్రహ్మణ్యం మా కాలేజ్ మేటే. సుత్తి వీరభద్రం మేమందరం ఎస్ఆర్ఆర్ కాలేజ్ విజయవాడ, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం మేమందరం. మీరు పుట్టిందంతా విజయవాడ? తెనాలి. పుట్టింది తెనాలి, బట్ కృష్ణా జిల్లా. 4 years మేము తాడేపల్లిలో ఉన్నాం. అక్కడి నుంచి ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్, కాలేజ్ అంతా విజయవాడే. సూపర్. సో మొత్తం అంటే విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా అంటే ఇండస్ట్రీలో చాలా గొప్ప వాళ్ళు అవుతారని. కృష్ణా నది వాటర్ కదా. కృష్ణా నది వాటర్. నైస్. సో హాయ్ హాయ్ నాయక తర్వాత ఆల్మోస్ట్ మూవీస్ ఎన్ని చేసుంటారు సార్ దగ్గర దగ్గరగా? అంటే యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ గా మేబీ 65-70 దాకా చేసి ఉంటా. ఓకే. మీరు మ్యూజిక్ చేసిన మూవీస్ లో నాకు అంటే ప్రతి మూవీలో కూడా ఒక యూనిక్ సాంగ్ ఉంటుంది, ఇప్పటికీ పాడుకునేలా. ఇందాక ఇది సరిగమల ఎరుగని రాగం లాగా. అండ్ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే భైరవ ద్వీపం. అందులో నేను చేసిన మెగా మూవీ యాక్చువల్ గా. అంటే విజయ ప్రొడక్షన్స్, బాలయ్య బాబు, అంటే బిగ్ కాంబినేషన్. అంత ముందు సేమ్ డైరెక్టర్ గారు సంగీతం గారితో బృందావనం చేశాను. బృందావనం అది కూడా మ్యూజికల్ హిట్. అది మధురమే సాంగ్ అసలు ఎంత బాగుంటుంది సార్. బృందావనంలో సాంగ్స్ అన్ని బాగుంటాయి, అన్ని పాటలు సూపర్ హిట్స్. అవును. దాన్ని బట్టి నాకు ఈ అవకాశం ఇచ్చింది. ఓకే. కానీ అది వేరు ఇది వేరు కదా. బృందావనంలో సాంగ్స్ ఏంటంటే అటు లవ్ సాంగ్స్ అదంతా డిఫరెంట్, ఇటు భైరవ ద్వీపం దగ్గరకు వచ్చేసరికి జానపదం చిత్రంలో ఏంటంటే నేను అందరితో వర్క్ చేయడం వల్ల ఏ జోనర్ లో అయినా నేను చేయగలను. నేను బాపు గారు, మన మహాదేవన్ గారు, రాజేశ్వరరావు, పెంజాల గారి దగ్గర నుంచి అందరితో పనిచేయడం వల్ల సోషల్ మూవీ బృందావనం, భైరవ ద్వీపం వచ్చి ఫోక్లోర్ జానపదం. అసలు భైరవ ద్వీపంలో ఆ సాంగ్స్ అన్ని కూడా సార్ ఒక పక్క ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క అల్టిమేట్ యూనిక్ సాంగ్స్ అవి. అదే అన్ని కుదిరింది అంతే. ప్రతి సాంగ్ కూడా హిట్ సాంగే కదా సార్ అందులో. అన్ని పాటలు హిట్ సాంగ్స్. ఎంత ఎంత వింత మొహం అసలు ఆ లిరిక్స్ అదిరిపోతాయి సాంగ్ కి. ఆ లిరిక్స్ ఆ మ్యూజిక్ ఒకటి. అది ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ ప్రతిభ అని అనుకోను. ఒక పాట హిట్ అవ్వాలంటే ముందు మంచి లిరిక్స్ పడాలి చాలా, దాని తర్వాత దానికి మంచి ట్యూన్ రెడీ అవ్వాలి, పాడే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. దానికి తగినట్టుగా మంచి ఆర్కెస్ట్రేషన్, తర్వాత ప్రతి అక్షరం వినబడేట్టుగా చేసే సౌండ్ ఇంజనీర్. సో ఇన్ని కలిపిన తర్వాత ఆ హీరోకున్న ఇమేజ్ ఉంటుంది కదా, దాన్ని బట్టి పాట ఎక్కువ ఎలివేట్ అవుతుంది. అదే బాలయ్య బాబు కాకుండా కొత్త నటుడు అయితే పాట అదే. కొత్త వాళ్ళతోనే ఆ సినిమా తీసుంటే అంత పండుతుందా? అవదు. అంటే అందులో ఇంకొకటి కూడా సార్, రోజా గారు అప్పుడప్పుడే టాప్ హీరోయిన్ అవుతున్నారు. సో అదే సడన్ గా అందులో ఆవిడతో ఒక సాంగ్ ఉంటుంది, అంటే వసంతగానం సాంగ్ ఒకటి. అండ్ రంభా గారు అప్పుడప్పుడే ఆవిడతో నరుడా ఓ నరుడా. అసలు అన్ని ప్రతి సాంగ్ కూడా కొత్త కొత్తగా అప్పుడప్పుడు వచ్చిన హీరోయిన్స్ ని పెట్టినా కానీ అన్ని హిట్ సాంగ్స్ అయినాయి అప్పట్లో అన్ని కూడా. అంటే ముందు మనం ఫలానా వాళ్ళకని మ్యూజిక్ చేయం కదా. అవును. మ్యూజిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇట్ హ్యాస్ టు హ్యాపెన్, ఇట్ హ్యాపెన్స్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక పురోహితుడు పెళ్లిళ్ళు చేస్తాడు, అందరూ జీవితాంతం వ్యాపారం చేస్తారా? కొంతమంది 6 నెలలకి పకోడతలు లేచి వెళ్ళిపోతారు, కొంతమంది పిల్లలు కలగరు, రకరకాలు ఉంటాయి కదా. సినిమా కూడా అంతే, రకరకాల కారణాలు. ఒక ఆడిందంటే అదృష్టం, ఆడకపోతే ఎందుకు ఆడలేదో మనకు తెలియదు. ఒక్కొక్కప్పుడు బాగుండని సినిమాలు కూడా హిట్ అవ్వచ్చు, అంటే ఆ రిలీజింగ్ టైము. సో రకరకాలు ఉంటాయి కారణాలు దీనికి. అలాగే నా అదృష్టం బాగుండే ఆ సినిమాలు. పైగా మెయిన్ ఏంటంటే విజయ బ్యానర్, మాయాబజార్, గుండమ్మ కథ తీసిన బ్యానర్ అది. ఆ బ్యానర్ లో 3 డిఫరెంట్ జోనర్స్ లో పనిచేయడం మా తరం మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరికి చేయలే, ఎవరికి దొరకలే అవకాశం. మూడోది శ్రీకృష్ణార్జున విజయం. సో అదేం పౌరాణికం. సో దాన్ని చూసి నాకు రామాయణం వచ్చింది, ఎంఎస్ రెడ్డి గారి జూనియర్ ఎన్టీఆర్ పరిచయం. రామాయణం జూనియర్ ఎన్టీఆర్ గారి చైల్డ్ అంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు బాలరామాయణం మూవీ, అది దానికి నేషనల్ అవార్డు వచ్చింది మొత్తం ఉత్తమ బాలల చిత్రం కింద. సో అలాగే మాస్ సినిమా
మాతో పెట్టుకోకు బాలబాబుతో. అది కంప్లీట్ అదిరింది ఐస్ క్రీమ్ పాప ఇటువంటివన్నీ తమాషా పాటలే దాంట్లో. అవును. సో దీనికి శ్రీతుమ్మం నారదాదామృత సంబంధం ఉంటుంది. అవును. సో ఇవన్నీ ఏంటంటే మహాదేవన్ గారు వాళ్ళ దగ్గర పనిచేయటం వల్ల ఏ రాగాల్లో వాళ్ళు చేస్తారు ఇవన్నీ ఒక స్టడీ అంతమంది. అంటే ఒక్కొక్క డైరెక్టర్ కి ఒక్కొక్క జోనర్ లో బాగా గ్రిప్ ఉంటుంది అంటారు. కొంతమంది ఏంటంటే సోషియో ఫ్యాంటసీకి సంబంధించిన మ్యూజిక్ చాలా బాగా ఇస్తారు, కొంతమంది ఏంటంటే కంప్లీట్ గా ఫోక్ సాంగ్స్ కి మాత్రమే ఇస్తారు, కొంతమంది మెలోడీస్ కి చాలా బాగా ఇస్తారు అంటారు. యాక్చువల్ గా మీకున్న పేరు కూడా మెలోడీస్ కి చాలా బాగుంటుంది మీ మ్యూజిక్ అని. కానీ ఇక్కడ చూస్తే నాట్ ఓన్లీ మెలోడీస్, ఇక్కడ మాస్ ఉంది, క్లాస్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. మాస్ అంటే మాధవ్ సురేష్ మాసే కాకుండా క్లాస్ కూడా నేను ఇస్తాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.